ప్రసన్న గారు, మనం నిన్న కోల్కతా ఘటన గురించి మాట్లాడుకొని కొన్ని గంటలు గడవకముందే మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. బట్ నిజానికి చూస్తే ఈ ఘటన మీద మీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీ దగ్గర నుంచి ఈ ఘటన మీద? మీరు నిన్న ఇవాళ అంటున్నారు, ఈ మధ్యలో కొన్ని అవర్స్ లో కూడా జరుగుతున్నాయి అని బయటికి కొన్ని వందల వేలు ఉన్నట్టున్నాయి బయటకు వచ్చినాయి. మనకి ఒకటి నేను అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను, ఒకటి అదే ముందుకు వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారండి, బికాస్ లా ఇస్ నాట్ ఇంప్లిమెంటింగ్ ప్రాపర్లీ. పబ్లిక్ ఆర్ కమింగ్ ఆన్ ద రోడ్స్, కంపల్సరీ అది వస్తుంది. వన్ ఆఫ్ ద అదర్ డే విల్ బి దట్ డే అన్నట్టు కంపల్సరీ ఒక రోజు మనకి వస్తుంది అనేది ఏందైతే ఉందో, ఇవాళ రోజున పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సినంత అవసరము. ప్రొటెస్ట్ ఒక ఎత్తు అయిందండి. నిన్నటి వరకు ఏముంటే క్యాండిల్ పట్టుకుంటే అవుతుందా, లేకపోతే ప్రొటెస్ట్ చేస్తే అవుతుందా, ర్యాలీలు చేస్తే అవుతుంది అన్నారు. ఇవాళ పోలీసులు రాళ్ళు తీసుకొని కొట్టిండ్రు. ఇది ఇంకేమైతుందో, రేపొద్దున గన్లు వీళ్ళ చేతిలో తీసుకొని షూట్ చేసే ఛాన్స్ ఉంది. నువ్వు చేయలేనప్పుడు నేననే చేస్తా, అయితే పోయి జైల్లో నేను కూడా ఉంటా. వాడు రేప్ చేసినోడు బయటకు వచ్చినప్పుడు లేనిది మర్డర్ చేసినోడు బయటకు వచ్చి మంచితనం కోసం నీ చేయడానికి పెద్ద తప్పేముంది అనుకోవచ్చు కదా పబ్లిక్. నీ అనేది అడ్వకేట్ గా చెప్పట్లేదండి. నేను ఒక ప్లీజ్ ఈ విషయంలో నన్ను అడ్వకేట్ గా చేయకండి, నాకు నచ్చట్లేదు. ప్రాంగా చెప్తున్నా, నచ్చట్లేదు. ఒక మహిళగా మాట్లాడతా. ఎందుకు అంటే నేను కళ్ళ ముంగట నేను కోర్టు చూస్తున్నా కాబట్టి నాకు బాధ అవుతుంది. కళ్ళ ముంగట డేట్లు ఇచ్చుకుంటూ పోతున్న రేప్ కేసెస్ కి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనే ముసుగులో ఉన్న కోర్టులకి ఒక జ్యుడిషియర్ని నేను అనకూడని స్టేజ్ లో ఉన్నా. నేను ఇక్కడ ఒక్క జడ్జికి లక్షల వేల కేసులు పెడితే ఎక్కడ పోవాలి? ఒక అడ్వకేట్ విక్టిమ్ అవుతున్నారు. ఇక్కడ ఒక అడ్వకేట్ విక్టిమ్ అవుతున్నారండి. అక్యూజ్డ్ కి ప్రొటెక్ట్ చేస్తున్నామా, లేకపోతే కంప్లైంట్ కి ప్రొటెక్ట్ చేస్తున్నామా? అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఇవాళ నాకు ఇంకొకటి, ఈ మహారాష్ట్ర కేసులో ఇమీడియట్ గా అందరినీ సస్పెండ్ చేసిండ్రండి. అవును, ప్రిన్సిపల్ ని, అక్కడ టీచర్ ని, పోలీసులు కూడా చేశారు. మొత్తం కూడా సస్పెండ్ చేశారు. ఒక్క ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు కూడా ఇమీడియట్లీ తెలవగానే సస్పెండ్ అయ్యి మేము ముందుకున్నాము, మేము ఇంకా సీరియస్ గా తీసుకుంటాము అని పబ్లిక్ ఎప్పుడైతే రాళ్లను తీసుకొని కొట్టడం ప్రొటెస్ట్ చేసిండ్రో, ఇది 1% అన్నా చేంజ్ రాదండి చేసేవాడికి. 1%. నేను 100 అవుతుంది అనుకోట్లే. కొత్త గొప్ప నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి రియాక్షన్ కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మెడలు కోసి రోడ్డు మీద వదిలేసిండ్రండి ఇట్లా తప్పు చేసినందుకు. ఈ తప్పు చేసినందుకు ఏం లేదు, అక్కడ ఆన్ ది స్పాట్ తీసుకొచ్చి మంచిగా మొత్తం నెక్ కట్ చేసి పెట్టి పారేసిండ్రు. నేను కోరుకునేది ఒకటేనండి, మీ అందరం కూడా మనం సమాజంలో ఉండి కోరుకునేది. నాకు ఇంకోటి ఏంటంటే, నా వరకు వస్తేనే నేను ముందుకు రావాలనే దౌర్భాగ్యంలో ఉన్నామండి. ఇప్పుడు నాకు ఇంటికి ఏదైనా అయితేనే, నా ఇంటికి, నా పిల్లలకి, నా కుటుంబానికి ఏమైనా అయితేనే రియాక్షన్. నాకు కానప్పుడు నాకెందుకు ఈ గోల? ఎవడెక్కడ చేస్తే మాకేంది? ఇది కూడా మనలో మార్పు రావాలండి, పబ్లిక్ లోకి రావాల్సిన మార్పు ఇది. నేనేమంటున్నా అంటే, మొత్తం దేశాన్ని ఉద్ధరించలేకలే, నీ పక్కన ఉన్న సొసైటీని కూడా మీరు ఉద్ధరించలేకపోతున్నారు కదా. ఉన్న చిన్న, ఇప్పుడు ఒక సొసైటీలో ఉన్నారు, ఒకటి ఎదవ డ్రగ్స్ అమ్ముతున్నాడు నీ ఇంటి పక్కన తెలుసు, నీ ఇంటి పక్కన ఒక అమ్మాయిని రేప్ చేస్తాడని తెలుసు. నాకెందుకు అని తలుపులు పెట్టి దేశంలో మనం ఇంతకన్నా వరస్ట్ ఇంకోటి ఉందా? అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పే ధైర్యం కానీ, అటువంటి గవర్నెన్స్ కానీ, అటువంటి ఫ్లెక్సిబిలిటీ కానీ ఉండాలి ప్రజలకు కూడా. సో లేకపోతే భయపడడం ఇట్లాంటివన్నీ. ఒక్కటండి, పోలీస్ స్టేషన్ పోయి విట్నెస్ పెడతారు కదండి, వాళ్ళని పెట్టే టార్చర్ ఇంకోటి ఉండదు. పోలీస్ వాళ్ళు పెట్టే టార్చర్ ఇంత అంత కాదు. ఇప్పుడు ఈ సంఘటనలోనే దాదాపు 24 hours పట్టింది ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి అనేది వెలుగులోకి వచ్చింది. సో అంటే ఒక బాధితులే వచ్చి స్వయంగా తల్లిదండ్రులే వచ్చి చెప్తే కూడా అటువంటి పరిస్థితి ఉంటే, ఇక చూసిన విషయాన్ని చెప్పాలి అంటే అక్కడ ఎంత టార్చర్ ఉంటుంది, ఎంత భయం ఉంటుంది, మన సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, అంత ఈజీగా మనము అక్కడ సేఫ్గా ఉండగలమా, ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదండి. చాలా అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఆటో డ్రైవర్స్ లేకపోతే కొద్దిగా లేబర్ ఉంటారు కదండి, వర్క్ చేసే వాళ్ళు, డైలీ లేబర్స్, వాళ్ళకి విట్నెస్ల కింద ఈ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? మార్నింగ్ టీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా,
అరే రారా నువ్వు విట్నెస్ కింద సైన్ పెట్టిపో. ఇంతకన్నా వరస్ట్ ఇంకోటి ఉందా? అంటే సినిమాలో చూస్తాం యాక్చువల్లీ అట్లా. నేను ఇప్పుడు మీకు ఓపెన్ బుక్ చేస్తున్నా, చేయాల్సిన స్టేజ్ వచ్చింది. ఓకే, సో నిజంగా కూడా అట్లా జరుగుతాయి. కోర్టుకు వచ్చినప్పుడు మేడం మాకు ఎందుకో సమన్స్ వచ్చినాయి, ఏ కేసో కూడా మాకు గుర్తుకులేదు, పోలీసు వాళ్ళు రమ్మంటున్నారు, ఇది అసలు ఏం కేసో కూడా మాకు తెలియదు. అరే మరి నువ్వు సిగ్నేచర్ ఎందుకు పెట్టినావు, విట్నెస్ కింద ఎందుకు వచ్చినావు అంటే పట్టుకొని అనే మాట ఏం తెలుసా అండి, పొద్దున పూట ఇక్కడ పోయి వేరే కేసు పోతే మమ్మల్ని వచ్చి సిగ్నేచర్ పెట్టించుకున్నారు. ఓకే, అంటే మీకు ఇక్కడ వ్యవస్థ అర్థమైందా? వ్యవస్థ నేను అనేది ఇక్కడ జ్యుడిషియరీ ఎగ్జిక్యూషన్ రెండు కూడా ప్రాపర్ గా ఉండాలి. కానీ ఇక్కడ జ్యుడిషియరీ ఏందండి, జడ్జెస్ గారి దగ్గరికి ఏదైతే ఫైల్ తీసుకొచ్చి పెడతారో, విట్నెస్ ఏదైతే చెప్తారో దాని మీద జడ్జిమెంట్ ఇవ్వాలి. ఫైల్లో ఉన్నది, ఎఫ్ఐఆర్ లో ఉన్నది, చార్జ్ షీట్ లో ఉన్నది, స్టేట్మెంట్స్ లో ఉన్నది చూసుకుంటూ జడ్జిమెంట్ ఇవ్వాలి. అట్లాంటిది ఇక్కడ పరిస్థితి ఎట్లొచ్చిందంటే అక్కడ విట్నెస్ బోనెక్కేటోడికి అసలు ఆ కేసు గురించే తెలియదు. అంటే మీకు అర్థమైంది, అక్కడ ఒక స్టాటిస్టికల్ పర్పస్ కోసం ఫిల్ చేయాల్సిందని పోలీస్ వాళ్ళు చేసేయాల్సింది. కంప్లైంట్ ఇచ్చిన వాడు సపోజ్ ఆ పర్సన్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు కదా, అతన్ని పెట్టే ఇబ్బంది మీరు ఇంత అంత ఉండదు తెలుసా అండి. పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి రేపురా ఎల్లుండిరా మెడికల్ రిపోర్ట్ రావాలి, మెడికల్ రిపోర్ట్ కి ఇంత టెక్నాలజీ వచ్చింది కదండి, ఎందుకు మెడికల్ రిపోర్ట్ లేట్ అవుతుంది? ఇంత పెద్ద పెద్ద మల్టీనేషనల్ వి ఓపెన్ అయినాయి కదండి హాస్పిటల్స్. సో సిస్టమ్ లో లోపాలు కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావడం అనేది ఒకటి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.